హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శారీ కొంగుకి కుచ్చులు ఎలా వేయాలో చూద్దాము. ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని 1.5 ఇంచు పొడవు 1.5 ఇంచు వెడల్పు తీసుకొని సెంటర్లో కొంచెం కార్డ్బోర్డ్ని అయితే మనం కట్ చేసుకుంటున్నాము. సిల్క్ థ్రెడ్ని 1 లేయర్ అంటే సింగిల్ లేయర్ తీసుకొని ఒక ఎడ్జ్లో టైట్గా ఒక ఫింగర్తో పట్టుకొని ఇలా 100 రోల్స్ వచ్చేలాగా 100 టైమ్స్ మనం రోల్ చేసుకుంటూ రావాలి. రోల్ చేసుకున్న తర్వాత ఆ సిల్క్ థ్రెడ్ని మనం ఫస్ట్గా ఘాటు పెట్టుకున్నాం కదా, గ్యాప్ ఇచ్చాం కదా కట్ చేసి, అక్కడికి కొంచెం ముందుకు జరుపుకోవాలి. ఆ సిల్క్ థ్రెడ్ కూడా చుట్టేటప్పుడు కార్డ్బోర్డ్కి మరీ టైట్గా మరీ లూజ్గా చుట్టకూడదు. ఇలా చుట్టేసిన తర్వాత 2 సైడ్స్ అంటే అప్ డౌన్ సిల్క్ థ్రెడ్ అనేది ఫింగర్స్తో టైట్గా పట్టేసుకొని ఇలా జెర్రీతో అయితే నాటు వేసుకోవాలి. నీడిల్తో ఈజీగా ఉంది అనుకుంటే నీడిల్తో కూడా వేయొచ్చు. ఇక్కడ 1 సైడ్ సిల్క్ థ్రెడ్ని అయితే పట్టుకొని టైట్గా ఫింగర్స్తో ఇక్కడ నేను జెర్రీని అయితే రోల్ చేస్తున్నాను. దీనికి కౌంటింగ్ అనేది ఏముండదు. ఎంత థిక్నెస్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత చుట్టేసుకొని రోల్ చేసుకొని జెర్రీ అనేది కట్ చేసుకోవడమే. ఇలా నేను 2 కలర్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవి చూడడానికి కొంచెం బటర్ఫ్లై షేప్లో అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, ఒక షేర్ ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో పట్టు చీరలు కానీ ఫ్యాన్సీ శారీలకు కానీ మన హ్యాండ్తోనే మనమే బయట ఇచ్చి వేయించుకునే బదులు మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ మీ.